ఆ రోడ్లలో పడిపోయి చాలామంది చనిపోయేవారండి. నా కళ్ళెదురుగుండా చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే రోడ్ల మీద స్పందించారండి. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలని మేము గ్రహిస్తున్నాం. అనవసరంగా బట్టలు ఊరికి చెప్పిన దానికంటే అనవసరంగా ప్రజలు అడక్కోకుండానే అనవసరంగా ఇచ్చినారేమో అనిపిస్తుంది. అండి మీ పేరేంటండి? నా పేరు కొవ్వూరు భాస్కర్ రెడ్డి అండి. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూశారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుందండి. అందరూ ఏ సంవత్సరం పట్టించుకుంటున్నారు. ఇదివరకు గతంలో ఎవరో పట్టించుకునేవారు కాదండి. ఇప్పుడు అందరికీ కూడా చాలా అనుకూలంగా చాలా బాగుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, అంటే ప్రతి మండలాల వైజ్గా ప్రతి నియోజకవర్గంలో కానీ రోడ్ల పరంగా కంటిన్యూస్లీ వెళ్తున్నారు కదా, శంకుస్థాపనలు చేస్తున్నారు. అండ్ గిరిజన ప్రాంతంలోకి వెళ్తున్నారు, అక్కడ ఉన్న ప్రజల్ని క్యాచ్ చేసి మాట్లాడడం కానీ, అక్కడ ఉన్న రోడ్ల పరంగా మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది సార్? ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి రోడ్స్ కూడా 6 monthsలో ఇలా రెక్టిఫై చేసి క్యాచ్ చేసి ఒక నియోజకవర్గంలో తిరగడం ఎలా అనిపిస్తుంది? ఇదివరకు గతంలో గోతులు పడిపోయి ఆ రోడ్లలో పడిపోయి చాలామంది చనిపోయేవారండి. నా కళ్ళెదురుగుండా చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే రోడ్ల మీద స్పందించారండి. అన్నీ కొంతలన్నీ కూడా పెద్ద పెద్ద గోతులన్నీ పూడ్చి చేస్తున్నారు. రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి, చాలా స్పీడ్గా పూడుతున్నారు. చాలా మటుకు అయిపోయినాయి, దాదాపు ఇంకా 10% ఉంటుందేమో. అంటే బేసిక్గా చూస్తున్నారు కదా, లాస్ట్ 5 years చూసారు కదా, అంటే లాస్ట్ 5 yearsలో కూడా మంచి అభివృద్ధి చేసాం, మంచి పరిపాలన చేశామని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా, డెవలప్మెంట్ మా చేతుల్లో జరిగింది, దీన్ని వచ్చి డప్పు కట్టుకుంటున్నారని కౌంటర్లు వేస్తున్నారు కదా. వాళ్ళు డబ్బు చేసుకుంటాం తప్పండి, గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదండి. వాళ్ళ నాయకులు వాళ్ళకి బాగుపడడం తప్ప ప్రభుత్వంలో ఏం జరగలేదు. ఇప్పుడు మాత్రం అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఓన్లీ పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారని గత ప్రభుత్వంలో జరిగినాయి అని కూటమి ప్రభుత్వం అంటుంది అసెంబ్లీలో. జస్ట్ వీళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా చేస్తారంటారా? ప్రజల డబ్బులు ఏమైనా వీళ్ళు షో కోసం ఏమైనా ప్రజల డబ్బులు వాడతారంటారా? కరప్షన్ వీళ్ళు కూడా చేస్తారంటారా? చేయరండి అలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా నిజాయితీగా చేస్తారండి. ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా మా ఆచరణ మండలం నుంచి వచ్చానండి నేను, నియోజకవర్గం. మా పితాని సత్యనారాయణ గారు కూడా ప్రజల్లో ఉండి అనుభవకులు చాలా బాగా చూస్తున్నారు. గోదావరి వరద రాకముందే ఏటుగట్ల గురించి చాలా బాగా అన్నీ చూసి పరిశీలించారండి. 2020లో పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాలకు కూడా రేవులన్నీ కూడా శుభ్రం చేయించడం, మంచి అభివృద్ధిలో చాలా బాగా చూస్తున్నారండి. కష్టపడి పనిచేస్తున్నారు. పనులు కనపడుతున్నాయండి, వాళ్ళకి వేసినప్పుడు పనులు కనపడలేదు. వాళ్ళకే మాట్లాడటం అదే అలవాటు అండి. ఎవరైనా చెప్పినా వినిపించుకోరు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్రతి ఒళ్ళని మాట్లాడినోడేమో ఎగస్ పార్టీకి చూడటం, వాళ్ళని తిట్టడం అదే పని తప్ప అసలు నిజాయితీగా ఏం జరుగుతుంది ఏంటని పట్టించుకునే వాళ్ళు లేరండి. మాట్లాడటం తిడతాం తప్ప అందులో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. చంద్రబాబు నాయుడు అలా కదండి, చేతల్లో ఉంటుంది పని. చూసి కాడ అన్నీ చూస్తారు, పరిశీలిస్తారు. 1-2 సార్లు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారండి. అన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి, ప్రజలకి చాలా ఇదిగా ఉంది. చాలా చాలా బాగా చేస్తున్నారండి. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు కానివ్వండి, ఆ రోడ్లు ఫినిష్ అయిన తర్వాత ఆయన చూడటం కానివ్వండి, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అసలు ఎలా అనిపిస్తుందండి ఆయన అలా తిరగడం? తెలుగుదేశానికి ఆయన ఒక వరం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన రాకపోతే చాలా అన్ని దారుణంగా ఉండేయండి. ఆయన కూడా రావటం వల్ల అభివృద్ధి అనేది చాలా పరుగులు పెడుతున్నాడు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ అసలు ఎక్కడైనా చూసారా మీరు? అసలు ఇంతవరకు చూడలేదండి. ఆయన నిర్మాకమాటంగా మాట్లాడతారు, అన్నీ చాలా బాగా మాట్లాడతారు, ప్రజలందరినీ ఆదరిస్తారు, చాలా బాగుందండి. ఒక మాటలో ఏం చెప్తారండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి అండ్ పేదవాళ్ళంటే బాగా అభిమానం, చాలా ఇదిగా ఉంటుంది. మీ పేరేంటి? దాసరి నాగభూషణం అండి. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం బాగానే ఉందని అనుకుంటున్నామండి. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది?
ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలని మేము గ్రహిస్తున్నాం. ఎందుకు ఆ ప్రభుత్వం డౌన్ అవుతుంది అనుకుంటున్నారు? ప్రజల్లో ఎందుకు అంత మార్పు వచ్చేసిందంట? అంటే గతంలో మేము కాంట్రాక్ట్ అధ్యాపకులుగా చేసినప్పుడు 58 సంవత్సరాలకే విధుల నుంచి తొలగించారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ప్రకారం మేము ప్రభుత్వానికి అప్లై చేసినట్టయితే ఆ జీవో ప్రకారం 2 సంవత్సరాలు పెంచి 60 సంవత్సరాలు ఇచ్చారు. 60 సంవత్సరాలు పూర్తి అయిందని చెప్పి ఆ ప్రభుత్వంలో మమ్మల్ని తొలగించడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారుల వల్లే మాకు కూడా 62 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి లోకేష్ బాబు గారిని 2 సార్లు కలవటం, ఇదే టీడీపీ ఆఫీస్లో పల్లా శ్రీనివాసరావు గారిని నక్కా ఆనందరావు గారిని కలవటం, మేము అప్లికేషన్లు ఇవ్వటం, తర్వాత ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారితో సహా మేము కమిషనర్ గారు వాళ్ళని కలిసి మేము అప్లికేషన్ అయితే ఫైల్ పెట్టారు. ఫైనాన్స్ దగ్గర వెళ్ళింది ఫైలు. ఫైనాన్స్ వారు ఏమంటారంటే కాంట్రాక్ట్ అధ్యాపకులకి వయసుతో సంబంధం లేదు, మీకు ఫిట్నెస్ ఉన్నంత వరకు కూడా మీరు విధులు కొనసాగించవచ్చు అని చెప్పి ఆ ఫైల్ వెనక పంపించడం జరిగింది. ఈ కారణం చేత వెనక పంపించారని చెప్పి మళ్ళీ రోజు వచ్చి ఫైల్ ఎక్కడ సబ్మిట్ గుమ్మడి సంజయరాయణ గారికి ఇచ్చాం, మేము కమిషనర్కి పంపిస్తాము, ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిస్తామన్నారు. మరి ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు అందరికీ కూడా మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఏ విధమైన బెనిఫిట్స్ లేవు కాబట్టి దీని మీద ఆధారపడి ఉన్నాం. మేము కొంత వయసు కూడా పెరిగింది, ఆ మందులకు కానీ కొనుక్కోవడానికి పిల్లల చదువు మధ్యలో ఆగిపోయి ఇంకొక 2 సంవత్సరాలు పెంచినట్లయితే మేము కొంచెం హ్యాపీగా ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో కూడా 62 సంవత్సరాలు ఇచ్చారు. కొన్ని డిపార్ట్మెంట్లో 62 సంవత్సరాలు, ఓన్లీ జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్లు మాత్రం 60గా ఆఫ్ చేస్తారు. మేము రోడ్డును పడిపోయాం. ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని మేము పూర్తిగా విశ్వాసంతో. ఈ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఎందుకు పెంచుకుంటున్నారు? ఎందుకు అంత నమ్ముతున్నారు? అంటే గతంలో జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద హోప్ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం మేము అందరూ కలిసి కష్టపడి నెక్కించుకున్నాం. 5 సంవత్సరాలు బాగా చేసాము, కాంట్రాక్ట్ బేస్ని ఆదుకున్నాము, కాంట్రాక్ట్ బేస్కి రెక్టిఫై చేసాము, కాంట్రాక్ట్ బేస్డ్కి పర్సెంటేజ్ కూడా శాలరీస్ ఇంక్రీజ్ చేసాం అని అంటున్నారు. శాలరీస్ ఇంక్రీజ్ చేస్తారండి, రెగ్యులర్ చేస్తామని చెప్పి నమ్మించి నట్టేట ముంచారు. రెగ్యులర్ చేసినట్లయితే మేము 62 సంవత్సరాలు కొనసాగేవాళ్ళం. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, బయట ఉన్నాం. ఏ విధమైన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వచ్చి ఏ విధమైన బెనిఫిట్స్ మాకు కనీసం రేషన్ కార్డు కూడా, మాకు వైట్ రేషన్ కార్డు కూడా ఎవరు, ఎందుకంటే గజెట్ హోదాలో ఉన్నాం కాబట్టి మాకు ఏదైనా బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్కి ఇక్కడి నుంచైనా మంచి కాంట్రాక్ట్ బేస్డ్గా ఆలోచనలో పెట్టుకొని కాంట్రాక్ట్ బేస్డ్ని ఏమైనా జాబ్స్ పరంగా కానీ పర్ఫెక్ట్గా ఉంచుతారంటారు? ఇక్కడి నుంచైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తారు? ఉంచుతారని అనుకుంటున్నామండి మేము. ఎందుకంటే మళ్ళీ కూడా కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ కూడా విధుల్లో తీసుకుంటామని చెప్పి మొన్నే ప్రకటన వచ్చింది. దాని గురించి ప్రభుత్వం ఏం జరుగుతుందని చెప్పి ఎంత దూరం వచ్చామండి మేము. అంటే మీ పేరేంటండి? నా పేరు హృషికేశ్వర రెడ్డి, పుట్టపర్తి, సత్యసాయి జిల్లా. ఓకే సార్. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? లైక్ చంద్రబాబు నాయుడు గారు కానీ కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆచరణాత్మకంగా సక్సెస్గానే ఉంది. కాకపోతే చెప్పిండే హామీలు రాలేదనే దాంతో కొంత ప్రజలైతే కొంత అవి చెప్పిన నిర్ణయాలు అమలు పరచాలని కోరుకుంటున్నారు. లాస్ట్ 5 years చూశారు కదండి, గత ప్రభుత్వం చూశారు కదా, సో అది అతివృష్టి అనిపించింది. దీనివల్ల అంటారు అనవసరంగా బటన్లు నొక్కడం అనేది, అనవసరంగా బట్టలు నొక్కడం, ఊరికి చెప్పిన దానికంటే అనవసరంగా ప్రజలు అడక్కోకుండానే అనవసరంగా ఇచ్చినారేమో అనిపిస్తుంది. అంటే ఈ ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుంది కదా, రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారంటారా? గత ప్రభుత్వంలో బటన్ నొక్కారు, రెవెన్యూ జనరేట్ అవ్వలేదని వాళ్ళు అంటున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. మరి వీళ్ళు కూడా ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అని అవన్నీ ఉచిత అన్నా క్యాంటీన్స్ అని పెడుతున్నారు కదా, మరి వీళ్ళు రెవెన్యూ అనేది వస్తుంది అంటారు స్టేట్? అందరికీ చేరడం లేదనేది కొంత ఉంది. ఇంకా పూరా అమల్లోకి రాలేదు. దాన్ని కూడా ఆ మాట కూడా చెప్పకూడదేమో. పూరా ఇంకా ఒక 6 నెలల తర్వాత అని ఏమైనా తెలుస్తుంది. అది 100% అవ్వాలి. చెప్పిన పథకాలన్నీ ప్రజలకు చేరేటట్టు అమలు పరచాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనులు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ సంక్రాంతి కల్లా రోడ్లు ఫినిష్ అవ్వాలి, గుంటలన్నీ ఫినిష్ అవ్వాలని ఆలోచనతో తిరుగుతున్నారు కదా, ప్రతి పల్లెటూరు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, రోడ్లు శంకుస్థాపన చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? వితిన్ 6 months రోడ్స్ అనేది అంటే యాక్సిడెంట్లు అవ్వకుండా దీని మీద మెయిన్ ఫోకస్ చేసుకోవాలనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. రోడ్లు అనేది అయితే కొంతవరకు ఇప్పుడు మొదలు పెట్టినారు, కొంతవరకు చేస్తున్నారు. అది ఇంకా టైం పడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, సంక్రాంతికి పిల్లలందరూ ఊరికి వస్తారు కదా, ఎవరైనా సరే మీ నియోజకవర్గంలో ఏ రోడ్డు అయినా చండాలం కనబడితే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టండి, ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేదే అన్నట్టుగా ఆయన కామెంట్స్ చేశారు. ఇంత డేర్గా సీఎం గారు ప్రజలకు ఇచ్చారు కదా ఒక సోషల్ మీడియా ప్రమోటింగ్ కింద, ఎలా అనిపిస్తుంది సార్? మంచి నిర్ణయం అది. మంచి ప్రజలకు అవేర్నెస్ కూడా కల్పిస్తుంది. మేము ఓటేసినందుకు మాకు ఈ పని చేసి పెట్టాలా అనేది వీళ్ళకు తెలియజేయాలనేది కూడా మంచి నిర్ణయం. ఎమ్మెల్యేలు కూడా భయపడతారంటారా? అంటే ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే సీఎం దాకా వెళ్తుంది, సో జాగ్రత్తగా పని చేయాలి, కరప్షన్ లేకుండా మైండ్ అనేది ఆలోచన వస్తుంది అంటారా ప్రతి ఎమ్మెల్యేకి? ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది అది. ఎలా అంటే డైరెక్ట్ సీఎంకి పోతలక అది ఆ ప్రభావం ఎమ్మెల్యే మీద పడుతుంది కదా, కాబట్టి పడుతుంది. వాటిలో ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం గురించి? మంచిగానే ఉంది, ప్రస్తుతానికైతే మంచిగా ఉంది. ఇంకా చూడాలి.